డ్రగ్స్ పై ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తుందని ప్రజలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని డీజీపీ గుప్తా పిలుపునిచ్చారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో సైకిల్ ర్యాలీని డీజీపీ ప్రారంభించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన బాధ్యత ఉందని హరీష్ చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ ఉత్పత్తిని జీరో స్థాయికి తెచ్చామని, రవాణా వినియోగాన్ని నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. State government, as all of you know, state government is very serious and we have declared a war on the drugs. The war on drugs, not only production has come to zero, as has been told by the IG Eagle also, production is zero, but also against the consumption. I want to appeal to the society, to every citizen, that it is your responsibility to stop the people from consuming drugs. ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సైకిల్ ర్యాలీస్ ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలోని 849 హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది. ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఒక యుద్ధమే ప్రకటించింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకునేసేసి ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. గౌరవ డీజీపీ గారు వచ్చిన తర్వాత దాదాపు అంతకుమునుపు విశాఖపట్నం ఏజెన్సీ డ్రగ్స్ అనేది ఎక్కువ గంజాయి సాగు చేసేవారు. అటువంటిది శాటిలైట్ ఇమేజరీ, అదేవిధంగా శాటిలైట్ మ్యాప్స్ ఉపయోగించి, డ్రోన్స్ ఉపయోగించి సమూలంగా ఒక ఎకరాలో కూడా గంజా పండకుండా మనము చర్యలు తీసుకోవడం జరిగింది.